ఇజ్రాయెల్ మీద కొత్త ఆరోపణ ఏంటయ్యా అంటే, ఒకటి అక్కడ మానవ హక్కులు భంగం కలిగించింది, చిన్నపిల్లల ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలు తీసింది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, లేకపోతే శరణార్థులని దాడి చేసింది, చంపేసింది అన్నటువంటిది ఒక అభియోగం. అయితే 35,000 మంది దాకా సామాన్య ప్రజల్ని చంపేశారు. ఇందులో హమాస్ తీవ్రవాదులు ఎంతమంది లెక్క కూడా చెప్పలేకపోతున్నారంటే అదంతా ఉత్తుతుదే. అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాని ఆక్రమించుకునే కుట్ర తప్పించి అక్కడ తీవ్రవాదం ఏం లేదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ అంశం పక్కన పెడితే, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కొత్త ఆరోపణ ఏదైతే లెఫ్టిస్ట్ సంఘాలు ప్రొజెక్ట్ చేసిన, హక్కుల సంఘాలు ప్రొజెక్ట్ చేసిన, ఎక్కడైనా దొరికినప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళని కాల్చి చంపేస్తోంది లేదా అక్కడే శిక్షలు విధిస్తోంది, వాళ్లే తీర్పులు ఇచ్చేస్తున్నారు గాజాలో, ఆ విధంగా పెద్ద ఎత్తున వందలాది మందిని కాల్చి చంపేస్తూ ఉన్నారు. ఇలాంటిది జూన్ 20వ తారీఖున బోలెడు సంఘటనలు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని తాజాగా తెర మీదకి తీసుకొచ్చింది. ఏదైతే షజాయా, జదైద ప్రాంతాలలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సామాన్యులని చంపేశారు అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు.